అలాగే సుధాకర్ గారితో చేశారు, మీకు ఎట్లా అనిపించింది? ఆయన గొప్ప నటుడు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆయన టీచర్గా పనిచేసి నాటకాలు చేసి రకరకాల ఆయన ఎక్స్పీరియన్స్ వేరు. అవును, ఆయన ఎక్స్పీరియన్స్ వేరు. కానీ మీరు చాలా ఇయర్స్ నుండి యాక్టింగ్లో ఉన్నారన్న, కానీ ఆయన ఇప్పుడు వచ్చి న్యాచురల్గా చేస్తున్నారు. ఆయన నాకన్నా బాగా చేస్తున్నాడు. అదే మీరు ఏం నేర్చుకున్నారు అని ఆయనలా చేద్దామని ట్రై చేశా. అంత చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా ఎక్కడ యాక్ట్ చేస్తున్నాడు అనిపించదు. అదే నేను కూడా ప్రయత్నం చేశా. ఓకే. సో అట్లనే అన్న, మీకు ఈ ట్రైలర్లా తెల్లగడ్డ ఉంది కదా, అది నిజందేనా కలర్ వేసిర్రా? లేదు, పెట్టుకోవాల్సి వచ్చింది. కదా నేను అదే అనుకున్నా, మొత్తం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు నేను ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి చూస్తున్నా అట్లనే ఉన్నారు. అలాగే ఉన్నాను, అందుకని మొత్తం తెల్లగడ్డం పెట్టి దానికి రంగేసి కష్టమైపోయింది సినిమా. బాగా కష్టం, మేకవర్ వేయడానికి కష్టమైంది. 1 గంట పట్టేది. అంటే ఒక ఓల్డ్ మ్యాన్ లాగా మిమ్మల్ని రెడీ చేయాలంటే అంటే 1 గంటన్నర పట్టేది దేనికి? మేకప్ వేయడానికి, ఓల్డ్ మ్యాన్గా చూపించడానికి. నేను ఇప్పుడు భారతీయుల్లో కమల్ హాసన్ గారికి టైం పెట్టదు కదా ఓల్డ్ గెటప్కి, అలాగా 2-3 అవర్స్ పడుద్ది అలాంటి మేకప్. అన్న మీరు అలాగా ఇప్పుడు నాకు కూడా 1.5 hour పట్టేది ఈ గెటప్కి. నిజంగా అంటారా? నేను నిజంగా స్పెషల్ మేకప్ మ్యాన్ వచ్చేవాడు. మీరే అంటున్నారు యంగ్గా ఎప్పుడు నుంచి వస్తున్నాం అంటే నాకు అట్లా ఏ సినిమాలో మీరు అట్లా ఉన్నారు కదా, అందుకే కొత్తగా కనబడదామని ప్రయత్నం. కొత్తగా అనిపించారు కానీ కొంచెం న్యాచురల్ గానే ఉన్నారు. సో ఈ సినిమాలో సాంగ్స్ అవి న్యాచురల్ గా అంటే ఉన్నాయి, చిన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. చిన్న మంచి సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది. అవును, హల్లో నేరల్లో. సో చాలా బాగుంది ఆ మ్యూజిక్ అలాగా. సో అలాగే ఈ కథ బాపు అంటే అన్న ఒక ఫాదర్ సూసైడ్ స్టోరీ అని ఉంది. మీ చుట్టూ మీ బాపు చుట్టే తిరుగుతుందా, లేకపోతే మనకి ఆమని గారు ఉన్నారు? అదే, నేను ఆమని గారు, ధన్య నా కూతురు, కొడుకు, మా నలుగురు మధ్య జరుగుతుంటుంది. పక్కన ఆ ఊర్లో విలేజ్లో పక్క సందులో ఉన్నవాడి గురించి జరుగుతుంటుంది. అంటే అవన్నీ లచ్చరవి ఉన్నాడు కదా.